సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అధినేత విజయ్కి తమ పార్టీ అభిమానులు మద్దతిచ్చారు అని మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అనూహ్య విజయం సాధించడంపై రోజా ఆనందం వ్యక్తం చేశారు. ఒక ఛానల్ తో ఆమె మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్, భవిష్యత్ పెట్టుకుని కూడా వాటిని వదులుకొని జనానికి సేవ చేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని వారంతా ఆహ్వానించారు అని, ఎన్నికల్లో ఆశీర్వదించారు అన్నారు. ఎవరి మద్దతు లేకుండానే ఒంటరిగా వచ్చి అద్భుత ఫలితాలు సాధించడం ఒక చరిత్రగా ఆమె అభివర్ణించారు. ఎన్నికలకు ముందు ఓటర్లు సైలెంట్ గా ఉన్నారన్నారు. కానీ ఓట్లయిపోయాక ముఖ్యమైన స్నేహితులతో మాట్లాడినప్పుడు మార్పు కోరుకొని విజయ్కి ఓట్లు వేసినట్లు చెప్పారన్నారు. అప్పుడు షాకింగ్ అనిపించిందన్నారు. విజయ్ మాస్ హీరో అని, వాళ్ల ఓట్లు ఎక్కువ పడతాయని నమ్మారన్నారు. కానీ క్లాస్ ఓట్లు కూడా పడ్డాయని తెలిసినప్పుడు ఇక తిరుగుండదు అని అనుకున్నట్టు రోజా తెలిపారు. ఏఐడిఎంకే ఓట్లను విజయ పార్టీ చీల్చుతుందని అంత అనుకున్నారు అని రోజా తెలిపారు. కానీ డిఎంకే ఓట్లను చీల్చుతుందని ఎవరు ఊహించలేదన్నారు. ఫలితాలు చూస్తే అంతా తలకిందులైందన్నారు. వైసీపీ ఫ్యాన్స్ విజయ్ కు సపోర్ట్ చేశారు అని రోజా అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ ఫోటోను ఎన్నికల ప్రచారంలో విజయ్ చూపారని రోజా గుర్తు చేశారు. సీఎం క్యాండిడేట్ మరో మాజీ సీఎం క్యాండిడేట్ ఫోటో పెట్టుకోరు కదా అని ఆమె ప్రశ్నించారు. జగన్ తో బాగున్న వారికి వైసీపీ ఎప్పటికీ మద్దతుంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ను విజయ్ ఫాలో అయ్యారన్నారు. ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి ఊడిగం చేయకుండా విజయ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో పార్టీ పెట్టారు అని రోజా అన్నారు. విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అన్నారామె. సినిమా పరిశ్రమ నుండి వచ్చిన విజయ్ గెలవడం తనకు సహజంగానే ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.